जहां पे पहुंचे रहे हलगाड़ी ఈ సామెత నార్త్ లో చాలా ఫేమస్. దీని అర్థం ఏంటంటే తెలుగులో మన నేటివిటీ ప్రకారం చెప్పాలంటే మనిషి వెళ్ళిన చోటల్లా మార్వాడి వెళ్ళి వ్యాపారం చేస్తాడు. మార్వాడి గో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలేంటి ఇష్యూ, ఎక్కడ స్టార్ట్ అయింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేయడానికి కారణం ఏంటి? నిజానికి ఈ ఇష్యూకి చాలా లాంగ్ హిస్టరీ ఉంది. ఇదేదో పార్కింగ్ దగ్గర జరిగిన గొడవలో చూడకూడదు. పార్కింగ్ దగ్గర జరిగిన గొడవ ఒక ట్రిగర్ మాత్రమే. పోరాటాల పురిటికట్టు అంటారు తెలంగాణని. వాళ్ళు ఏదైనా పోరాటానికి పూరుకుంటే చివరి వరకు నిలబడతారు, చివరికి సాధించుకుంటారు. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ తెలంగాణ హక్కుల కోసం మా ఊరు మా హక్కు ప్రొటెస్ట్ అయినా చివరి వరకు నిలబడ్డారు, చివరికి సాధించుకున్నారు. అలాంటి తెలంగాణ గడ్డ మీద మరొక ఉద్యమం గో బ్యాక్ మార్వాడీస్. जहां पे पहुंचे रहे हलगाड़ी वहां पे पहुंचे बैलगाड़ी, जहां पे पहुंचे वाहन गाड़ी वहां पे पहुंचे మార్వాడి. ఈ సామెత నార్త్ లో చాలా ఫేమస్. దీని అర్థం ఏంటంటే ఎద్దుల బండి, వడ్రంగి బండి, ఆధునిక వాహనం చేరిన చోట ఒక మార్వాడి అవకాశం కోసం చేరుతాడు. తెలుగులో మన నేటివిటీ ప్రకారం చెప్పాలంటే మనిషి వెళ్ళిన చోటల్లా మార్వాడి వెళ్ళి వ్యాపారం చేస్తాడని. మార్వాడి గో బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలేంటి ఇష్యూ, ఎక్కడ స్టార్ట్ అయింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేయడానికి కారణం ఏంటి? వైశ్య వికాస వేదిక నాయకులు హైదరాబాద్ ఎల్బీ నగర్ లో భారీ నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. రాజస్థాన్, గుజరాత్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 3 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. అసలు ఎవరి మార్వాడీస్ తెలంగాణలో ఎందుకున్నారు? ఈ ఇష్యూలోకి పొలిటీషియన్స్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ఈ మార్వాడీస్ గో బ్యాక్ అనే ఇష్యూకి హిందుత్వానికి సంబంధం ఏంటి? ఈ ఇష్యూలో మార్వాడీస్ వర్షన్ ఏంటి? ఈ డౌట్స్ మొత్తం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. ఈ వీడియో లోకల్ ఇష్యూ. నిన్న చేసిన ట్రంప్ 50% టారిఫ్ వీడియో ఇంటర్నేషనల్. ఇలా లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మన సైడ్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ మీకు ఒక నాలెడ్జీ పిల్లలాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోకి లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దాకా వస్తుంది. డన్, గ్రేట్. ఒక పార్కింగ్ విషయంలో ఈ గొడవ స్టార్ట్ అయిందంటే మీరు నమ్ముతారా? మొన్న సికింద్రాబాద్ మూండా మార్కెట్ లో జరిగిన గొడవ పెద్దదైంది. ఆ గొడవ మార్వాడీస్ గో బ్యాక్ అనే నిరసనకు కారణమైంది. నార్మల్ గా హైదరాబాద్ లో గల్లీలు ఎంత ఇరుగ్గా ఉంటాయో మీ అందరికీ తెలుసు. అదే మార్కెట్ లో అయితే స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మార్వాడి షాప్ ఓనర్ ఆయన షాప్ దగ్గర తన కార్ని పార్కింగ్ చేశాడు. అయితే ఆ దారిలో బైక్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. ఇంతలో 2 వీలర్ పై వచ్చిన ఒక వ్యక్తి ఆ కార్ని తీయమని చెప్పాడు. ఆ కారు తీయకపోగా ఇద్దరికి మాటామాట పెరిగింది. ఆ కారు ఓనర్ తో పాటు అక్కడున్న మార్వాడీస్ అందరూ ఆయనపై దాడి చేసి బాగా గాయపరిచారు. ఈ తతంగం మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ లోపు ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో లోకల్ వ్యాపారస్తుల వ్యాపారాలను దెబ్బ కొడుతున్నారని, దౌర్జన్యాలకు దాడులకు దిగుతున్నారని ఒక్కొక్కరుగా మాట్లాడడం ప్రారంభించారు. ఇలా ఆ నోటా ఈ నోటా చేరి సోషల్ మీడియాలో ఇప్పటి వీడియోలు, పాత వీడియోలు వైరల్ అవ్వడంతో పబ్లిక్ మౌత్ ఊపందుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడీస్ అంటూ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నిజానికి ఈ ఇష్యూకి చాలా లాంగ్ హిస్టరీ ఉంది. ఇదేదో పార్కింగ్ దగ్గర జరిగిన గొడవలో చూడకూడదు. పార్కింగ్ దగ్గర జరిగిన గొడవ ఒక ట్రిగర్ మాత్రమే. పోరాటాల పురిటికట్టు అంటారు తెలంగాణని. వాళ్ళు ఏదైనా పోరాటానికి పూరుకుంటే చివరి వరకు నిలబడతారు, చివరికి సాధించుకుంటారు. ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ తెలంగాణ హక్కుల కోసం మా ఊరు మా హక్కు ప్రొటెస్ట్ అయినా చివరి వరకు నిలబడ్డారు, చివరికి సాధించుకున్నారు. అలాంటి తెలంగాణ గడ్డ మీద మరొక ఉద్యమం గో బ్యాక్ మార్వాడీస్. జూమింగ్ చేసి ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రప్రథమంగా ఆంధ్రాలోని అనంతపూర్, గుంటూరు, విజయవాడలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా వారి ఆరోపణ ఏంటంటే మార్వాడీస్ ఎక్కడి నుంచో తెలంగాణకు వచ్చి లోకల్స్ ని డామినేట్ చేస్తూ అన్ని రంగాల వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. కిరాణా దుకాణాలు, స్టేషనరీ, హార్డ్వేర్, స్వీట్స్, పానీపూరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాళ్ళు చేయని బిజినెస్ అంటూ లేదు. బేగం బజార్ నుంచి చిన్న గల్లీ వరకు వీళ్ళ సామ్రాజ్యం పాకింది. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వీళ్ళ స్పెషాలిటీ. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద షాప్స్ తెరుస్తున్నారని, అప్పటి వరకు అక్కడున్న లోకల్స్ ని దెబ్బ కొడుతున్నారని, అంతేకాకుండా తక్కువ రేట్లంటూ లో క్వాలిటీ సరుకును అమ్ముతూ లోకల్స్ ఆరోగ్యం క్షీణించడానికి కారణమవుతున్నారు. జిఎస్టీ ట్యాక్స్ ని ఎగ్గొట్టడానికి వాళ్ళ షాప్ లో క్యాష్ మాత్రమే అలో చేస్తున్నారని ఇంకొక ఆరోపణ. ఇలా వ్యాపార రంగాల్లోనే కాకుండా నార్త్ కల్చర్ తెలంగాణ వాసులకు రుద్దుతున్నారని, దీనివల్ల తెలంగాణ సంస్కృతిని దెబ్బ కొడుతున్నారని ప్రధాన ఆరోపణ. మరి మన వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు కూడా ఇదే నినాదం అందుకుంటే ఏంటి పరిస్థితి? మేడం, మేము వాళ్ళని వ్యాపారం చేయదంటలేదండి. మీరు ఒరిజినల్ అమ్మండి, డూప్లికేట్ అమ్మద్దంటున్నాం, నకిలీ చేద్దంటున్నాం. పానీపూరి వాళ్ళు ఏమవుతుందండి? వాళ్ళు చేసే పానీపూరి, మురికాల పక్కన పానీపూరి తింటే టీవీ అవుతుందండి. ఎంతమంది పిల్లలు టీవీ అవుతుంది తెలుసా? తెలంగాణలో హైయెస్ట్ క్యాన్సర్ కేసులు ఉన్నాయండి. అన్ని కల్తీ నూనె, కల్తీ డాటా, కల్తీ నెయ్యి, కల్తీ నీళ్లు, కల్తీ పాలు అని ఉంది. అసలు వాళ్ళు చేయని రంగం ఏంటండి? వాళ్ళ బాలాజీ స్వీట్ షాపులు పెట్టి మొన్న ఒక పిల్లగానికి ముషిరాబాద్ లో అక్రమంగా అన్యాయంగా మూతిలా ఆయనకి హెరాన్ పెట్టి పోరాని చంపారండి. ముషిరాబాద్ లో వాళ్ళే గంజాయి వ్యాపారం, వాళ్ళే అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు మొత్తం అంతా ఇక్కడ మాఫియా లాగా ఉన్నారండి ఈ తెలంగాణ రాష్ట్రంలో.
సో మీరు దీన్ని మేము ఒకళ్ళ మీద ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ మార్వాడి అంటే క్యాస్ట్ కాదండి, మార్వాడి అంటే వ్యాపారస్తులు అంటే పూనిపోయినది క్యాస్ట్ రూపాంతరం చెందిన. దీన్ని నిరసిస్తూ నిన్న అమనగల్లులో లోకల్ వ్యాపారస్తులంతా కలిసి బంద్ ప్రకటించి వారి నిరసన తెలియజేశారు. పార్కింగ్ దగ్గర జరిగిన గొడవ ఒక చిన్న ట్రిగర్ మాత్రమే. ఎంత కొన్ని సంవత్సరాల బాధ భయం మనోవేదన లేకపోతే ఇలాంటి సాంగ్స్ రాస్తారు. మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద చేసటోడ, మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడా. ఊరూరికి నీ గాడి బిజినెస్ లో నువ్వేడి తెలిసినావు నువ్వు బోడి, నీ కన్నా గుండు మోడి, మార్వాడి తెలంగాణ ముంచటోడ, మార్వాడి బ్రిటిషోని వారసుడా, మార్వాడి మంది కొంప ముంచటోడ, మార్వాడి గలీజు దంద చేసటోడ. ఎంత నిరసన సెగ తగిలి ఉండకపోతే ఒక మార్వాడి లోకల్స్ లో ఉండే ఒక అతనికి కాల్ చేసి ప్రొటెస్ట్ ఆపమని వార్నింగ్ ఇస్తాడు. చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారు? అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో నువ్వు? మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి? హలో, చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వెవరు రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం నీకు ఏం ప్రాబ్లం? ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు నువ్వు. ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో, ఇది ఎందుకు పెట్టుకున్నావు? సరే, ఈ ఇష్యూలో మార్వాడీస్ వర్షన్ ఏంటని మీరు అడిగితే 100 ఏళ్లకు పైగా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో మా కుటుంబాలు స్థిరపడ్డాయి. వ్యాపారాలు, షాపులు, ఫైనాన్స్ అని ఇలా చాలా రంగాల్లో ఇక్కడ పని చేసుకుంటూ స్థిరపడ్డాం. మాపై అవుట్ సైడర్స్ అన్న ట్యాగ్ వేయడం సరైనది కాదు. టెక్స్టైల్స్, ధాన్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి రంగాల్లో మేము వెన్నెముక లాంటి వాళ్ళం. స్థానికులకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ జీడీపీకి బలమైన సహకారం అందించాం. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు, ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు. తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో స్థిరపడట్లేదా? లోకల్ పండుగల్లో, సమాజ సేవా కార్యక్రమాల్లో, చారిటీలలో ఇలా అన్నింటిలో పాల్గొంటాం. స్కూల్స్, హాస్పిటల్స్, ధర్మశాలలు కూడా నిర్మించాం. ఇంకా మాపై బయట వాళ్ళనే ముద్ర ఏంటి? గోబ్యాక్ అంటున్నారు. ఎలా వెళ్తాం? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే బిజినెస్ చేసుకుంటున్నాం, ఇక్కడే చస్తాం. ఇప్పుడు వెళ్ళిపోవడం సాధ్యం కాదు. మాకు ఒక గుర్తింపు ఉంది, దానికి కొన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళడం సాధ్యం కాదు అంటున్నారు. ఈ వంటందుకు కారణం సడన్ గా ఏమొచ్చింది? మేము ఇక్కడ పుట్టిన మా తాత ముత్తాతలు తరతరాలుగా ఇక్కడ ఉంటున్నాం. సుమారు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరు కూడా ఉన్నారు. ఎప్పుడు జరగలేదు. ఎవరి మీద మాకు కక్ష లేదు. మేము ఎప్పుడు కూడా మా టెంపుల్స్ కట్టేవాళ్ళం, ధర్మశాల కట్టేవాళ్ళం, హాస్పిటల్స్ కట్టేవాళ్ళం, అందరికి సహకారం చేసేవాళ్ళం. ఆ ఉద్దేశం మాకు లేదు. అయితే మార్వాడీస్ గోబ్యాక్ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఇష్యూపై బీజేపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం అంటూ మార్వాడీస్ హిందువులని, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులు బీజేపీతో ఉంటారని, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్ర అంటూనే తెలంగాణ జీడీపీలో మార్వాడీస్ కాంట్రిబ్యూషన్ చాలా పెద్ద మొత్తంలో ఉంది. తెలంగాణ పాత బస్తీలు ఐఎస్ఐ ఉగ్రవాదులు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మైగ్రెంట్స్ గా వచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీకు నిజంగా దమ్ముంటే వాళ్ళని గోబ్యాక్ అని చెప్పండి, అంతేకాని దేశానికి మంచి చేస్తున్న వాళ్ళపై మీ కుట్ర ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోషకాలు రాలే, వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. వాళ్ళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటారా వాళ్ళ సిగ్గుంటే కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఐ కట్టగా మారింది. అనేక బాంబులు జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగ్యాలు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వరకు థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాళ్ళ బీసీలైనా, హిందువులైనా, బీసీల యొక్క పొట్టగొట్టే వ్యక్తులు అందరూ కూడా, మైనార్టీలందరూ కూడా ఏంటంటే వాళ్ళ చూడాలి ఈ ఇష్యూ ఎటు వెళ్తుందో. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు ఏదైనా టాపిక్ ఐడియాస్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.